పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. 20 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, ఇప్పటి వరకు 4 డెడ్ బాడీలను గుర్తించినట్టు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విష్ణు మనకి అందిస్తారు. విష్ణు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. నిన్న ఘటన జరిగినప్పుడు 6 చనిపోయినట్టు వచ్చింది. ఇవాళ 20 దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కార్తీక్, ఈ మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి అటెండెన్స్ షీట్ ఏదైతే కంపెనీ తరఫున రిలీజ్ చేసిన అటెండెన్స్ షీట్ లో పూర్తిగా 143 మంది ఆ సమయంలో బ్లాస్ట్ అయిన సమయంలో కంపెనీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రానికి ఒక లిస్టు విడుదల చేయడం జరిగింది. ఆ కంపెనీలకు వచ్చే ఎంప్లాయీస్ యొక్క థంబ్ అటెండెన్స్ ప్రకారం 147 మంది కంపెనీలో ఆ టైంకు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇందులో ఇప్పటికి 26 మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. 35 మంది వివిధ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. మరో 27 మంది గల్లంతు కావడం జరిగింది. అంటే మొత్తంగా ఈ సంఖ్య కనుక చూసుకుంటే ఈ 27 ఇప్పటికే మృతదేహాలు దొరికిన వాటి సంఖ్య 26 అవుతే మరో 27 మంది గల్లంతైన వారి పరిస్థితి ఉంది. శిథిలాల కిందనే ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతా ఉంది. అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. రాత్రిపూట కొంత వర్షం కారణంగా ఇబ్బంది జరిగినప్పటికీ కూడా రాత్రంతా కూడా 4 భారీ ప్రోక్లైనర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మిస్ అయిన 27 మెంబర్స్ కు సంబంధించి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారా లేదు అని అంటే శిథిలాల కిందనే ఉన్నారు అన్నదానికి సంబంధించి అయితే ఆచూకీ తీస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మొత్తంగా మృతదేహాల సంఖ్య 26 అయినప్పటికీ కూడా కేవలం ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మాత్రం 4 మాత్రమే గుర్తించడం జరిగింది. వారికి కుటుంబ సభ్యులకు ఈ రోజు పోస్ట్ మార్టం తర్వాత అందజేయనున్నారు. మిగతా 22 మందికి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు కుటుంబ సభ్యులతో పాటు మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు పూర్తి చేసిన తర్వాతనే వాళ్ళకి బాడీస్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ అయిన వారందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు రాలేదో, ఎవరైతే కంపెనీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదో వాళ్ళందరూ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టణంకు సంబంధించిన హాస్పిటల్ కు ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చి అక్కడ డిఎన్ఏ టెస్ట్లకు సంబంధించిన నమూనాలు ఇవ్వడం ఇస్తేనే అక్కడ ఉన్న బాడీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. చాలా హృదయ విదారకమైన పరిస్థితి కనబడుతుంది. బాడీలన్నీ కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లో భారీ డోజర్లతో బయటకు తీస్తున్న క్రమంలో కొంతమంది కాళ్ళు కొన్ని చేతులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి బాడీ అయితే ఇప్పుడు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే కంపెనీ చుట్టుపక్కల కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ లో మనుషుల యొక్క మానవ భాగాలు మాత్రం వెళ్తున్నాయి తప్ప పూర్తి స్థాయి బాడీ వెళ్లే పరిస్థితి కనబడుతుంది. రాత్రంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆసుపత్రికి మనుషుల యొక్క కాళ్ళు చేతులు అన్ని తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది ఇంకా అంటే ఇప్పుడు సుమారు 8 గంటల వరకు ఇంకా కొన్ని బాడీస్ కూడా బయటకు వెళ్లే అవకాశం కనబడతా ఉంది. ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కుటుంబ సభ్యుల ఆందోళనలతో రోదనలతో పూర్తిగా పట్టణ పారిశ్రామిక వారంతా కూడా రోదనలతో పెంచే పరిస్థితి కనబడతా ఉంది. కార్తిక్ అండ్ విష్ణు, ఇప్పుడు మిగతా 47 మంది ఆచూకీ కనిపించట్లేదని చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి యాజమాన్యం ఏమైనా చెప్పిందా? మెయిన్ గా ఈ ప్రమాద ఘటనపై వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇది నిన్నటి వరకు కూడా రియాక్టర్ సంబంధించిన ప్రమాద ఘటన అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అసలు కంపెనీలో రియాక్టరే లేదు అన్నది తర్వాత పోలీసులు అట్లాగే ఇండస్ట్రియల్ సంబంధించిన అధికారులు తేల్చడం జరిగింది. ఇందులో హీట్ వేవ్స్ పంపించే పైపులు పగిలిపోవడం మూలాన పూర్తి స్థాయిలో 4 వైపుల నుంచి కూడా బ్లాస్ట్ కావడం జరిగింది. బ్లాస్ట్ కావడంతో భవనం పూర్తిగా కిందే కూలిపోయింది అని చెప్తున్నారు. అయితే అందులో ఎక్కువ మంది కార్మికులు ఉదయం షిఫ్ట్ లో మార్నింగ్ అయితే ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం కంపెనీకి సంబంధించి 3 విడతలుగా కార్మికులు లోపలికి వచ్చారని చెప్తున్నారు. 6 గంటల ప్రాంతంలో సుమారు 70 మంది కార్మికులు కంపెనీలకు వచ్చారు. ఎందుకంటే జనరల్ షిఫ్ట్ వాళ్ళు 12 గంటలు పనిచేసే షిఫ్ట్ లోకి వచ్చే వాళ్ళు 6 గంటలకు కార్మికులు వచ్చారు. అట్లాగే 8 గంటలకు మరో 30 మంది వచ్చారు. దాని తర్వాత 9 గంటలకు 30 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కంపెనీ వాళ్ళకి వచ్చారు. 9:35 నుండి 9:40 మధ్య ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ సమయంలో ఏదైతే మొదటి షిఫ్ట్ లో వెళ్ళిన 70 మంది కార్మికులు కూడా ఎక్కడైతే కూలిన భవనం ఉందో అందులోనే పనిచేస్తా ఉంటారు అని చెప్తా ఉన్నారు. 35 మంది మాత్రం సురక్షితంగా బయటకు వెళ్ళారు. క్షతగాత్రులతో పాటు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు 35 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు గల్లంతన్న వైర్లో ఎవరున్నారు అన్న దాని మీద మాత్రం కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు.